దెందులూరు నియోజకవర్గంలో ముండూరులో కాంగ్రెస్ అభ్యర్థి అలపాటి నరసింహమూర్తి కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే ప్రజలకు ఉపయోగపడేలా ఒక మంచి పనైనా చేశారా అంటూ ఆయన ప్రశ్నించారు. దళితుల నుండి అక్రమంగా తీసుకున్న 87 ఎకరాల భూమిని తిరిగి ఇవ్వాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ చేసిన త్యాగాలు ప్రజలకు తెలుసని, రాష్ట్రం దేశంలో అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రజలదే అంటూ ఆలపాటి నరసింహమూర్తి పిలుపునిచ్చారు. బలోపేతానికి మేము గడప గడపకు ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలని పాంప్లెట్ రూపంలో ప్రతి ఇంటికి తలుపు తట్టి మేము కాంగ్రెస్ పార్టీ విధానాలని మహిళలందరికీ కూడా తెలియపరిచే విధంగా మేము ప్రచారం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అయితే వేరే పార్టీ వాళ్ళు సీనియర్లని, వేరే పార్టీ వాళ్ళు పోటీలో ఉన్నారు, మాకు తగినంత ప్రాధాన్యత లేదని చెప్పానని కొంతమంది మాపై ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలందరికీ తెలుసు అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటి, కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఏంటి, అసలు కాంగ్రెస్ పార్టీ దగ్గరే కదా వీళ్ళంతా ఎవరైనా నేర్చుకున్నది, కాంగ్రెస్ పార్టీ నుంచే కదా కబ్జాలు చేసుకున్నది. కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి ఏదైనా ఒక్కటే వేరే పార్టీ వాళ్ళు చేసింది ఏదన్నా ఉంటే